రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపైన ఎమ్మెల్యేలపైన బీజేపీ ఆఫీసులపైన దాడులు సంస్కృతి మార్చుకుంటే ఇక మారకుంటే కేంద్రం జోక్యం చేసుకుని రాష్ట్రపతి పాలన పెట్టాలని ముఖ్యమంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 23% క్రైమ్ రేటు పెరిగిందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో హింసా రాజకీయాలపై కేంద్ర హోంశాఖ దాడులపై రివ్యూ చేయాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ఏ ఒక్క దాడిని ఖండించలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి నుంచి రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకుందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలుపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని హరీష్ రావు సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి గారి రాష్ట్రాన్ని రావణ రాష్ట్రంలాగా మారుస్తా ఉన్నాడు. హామీలపై నిలదీస్తే అరెస్ట్ చేస్తా ఉన్నాడు. హామీలపై ప్రశ్నిస్తే అక్రమం కేసులు పెడతా ఉన్నాడు. కాంగ్రెస్ నేత దందాలు ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉన్నాడు. మా ఓపికను బలహీనతగా తీసుకోవద్దు. గ్యారెంటీల గురించి చెప్తే గుండాయిజం చేస్తారా? సమాధానం చెప్పండి. లేదంటే తప్పని చెప్పలేసుకోండి. ప్రజల క్షమాపణ చెప్పండి. మేము 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నాం, మోసం చేసి గద్దెలెక్కిన కుర్చీలో కూర్చున్నాం, మాతో కాదు అని తప్పని ప్రజల క్షమాపణ కోరండి. కానీ ప్రశ్నించినంత మాత్రాన దాడులు చేయడం మంచిది కాదు అని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్య సూత్రాలను విస్మరిస్తే ఎవరినైనా పతనం తప్పదు. రోజు ముందు కావచ్చు, వెనక కావచ్చు.